దేశ ప్రజల్లో సోదర సమానత్వాన్ని నింపిన నేను నా బిడ్డల్లో సోదర సమానత్వాన్ని చూడడానికి మళ్ళీ వచ్చాను. మానవ జీవితం అమూల్యం, దాన్ని అమలు చేసే హక్కు ఏ శక్తికి లేదు. ఏ కులాన్నో, ఏ మతాన్నో, ఏ వ్యక్తులను వ్యతిరేకించే ఆలోచన ఉండకూడదని నా దేశంలో నింపిన సోదర సమానత్వాన్ని చూడడానికి మళ్ళీ వచ్చాను. ప్రాణత్యాగాలతో సంపాదించుకున్న స్వరాజ్యం కులాల పేరిట, మతాల పేరిట, భాషల పేరిట, ప్రాంతాల పేరిట విచ్ఛిన్నం కాకూడదని, సర్వసత్తాగా ప్రజల ప్రభుత్వం చే ప్రజలు పరిపాలించబడాలని నా దేశంలో నేను నింపిన స్వరాజ్యాన్ని చూడడానికి మళ్ళీ వచ్చాను. ఇతరులను దోచుకునే ప్రజలను దోచుకోవడం అమ్మాయిలు ఉండకూడదని సామ్యవాదాన్ని నెలకొల్పి నా దేశ ప్రజల్లో సామ్యవాదాన్ని చూడడానికి మళ్ళీ వచ్చాను. బ్రిటిష్ వారి ముందులో ఆరిపోయి చిచ్చులరించి స్వాతంత్రం ఎవరో ఇచ్చే పెన్షన్ కాదు, పుట్టుకతో వచ్చే హక్కు అని నా ప్రజల కోసం నేను సంపాదించిన స్వాతంత్రాన్ని నా ప్రజలు ఎలా అనుభవిస్తున్నారో చూడడానికి మళ్ళీ వచ్చాను. కానీ నేనేం చూస్తున్నాను? నా ఆదర్శం, నా త్యాగం, నా విప్లవం ఎక్కడ? నేను అనుకున్న ఐకమత్యం ఎక్కడుంది? ఇది చూడడానికేనా నేను నా ప్రాణాన్ని అర్పించింది? స్త్రీని గౌరవించే దేశం మన దేశం. మన దేశంలో స్త్రీని దేవతగా వచ్చారు, కానీ అదే దేశంలో స్త్రీని ఇంత నీచగా చూస్తారని నేను ఊహించలేదు. ఇది చూడడానికైనా నేను నా ప్రాణాన్ని అర్పించింది? ఆలోచనత్వాలతో, స్వార్థ రాజకీయాలతో నిండిన దేశం కోసం నేను నా ప్రాణాన్ని అర్పించింది. యువశక్తికి నేను నా దేశం, కానీ నా దేశంలో సంపాదించిన మేధస్సు ఏ దేశాలైతే మన హక్కులను వెలివేస్తామో అటువంటి దేశాల కోసం నేను అడగడం నాకు చాలా బాధాకరం. భగవంతుడా, ఎక్కడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో, ఎక్కడైతే మానవతాన్ని ఎత్తుకుని కలుగుతాడో, ఎక్కడైతే మేధస్సు ఉపయోగపడుతుందో, భగవంతుడా అటువంటి స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొలు. భగత్ సింగ్ మళ్ళీ వస్తే బ్రిటిష్